ఇక నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించనున్నారు. అనంతరం పాతూరులో నిర్వహించే ప్రజా వేదికలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత కడప జిల్లాలోని ఒంటిమిట్టకు చేరుకొని కోదండ రామస్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తదనంతరం సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి హాజరు కానున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఇక నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఇటు నెల్లూరు, కడప జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. వింజమూరులో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అనంతరం ఒంటిమిట్టలో సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు సీఎం దంపతులు కూడా సమర్పించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు రెండు జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారాంతరం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నేడు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో ఆయన నేడు పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెంచిన అనంతరం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణంలో కూడా ఆయన హాజరు కానున్న పరిస్థితి. అయితే నేడు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెంచుల పంపిణీ చేపడతారు. అనంతరం లబ్ధిదారుల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ ఎన్నో ఏళ్ల దశాబ్దాల కళ ఆ యొక్క ప్రజల ఆకాంక్ష అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారినప్పటికీ సమ్మర్ స్టోరేజ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ నిర్మాణించాలన్నటువంటిది ఆ యొక్క ప్రజల కోరిక. అయితే ఎంతో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వాటిపై కనీస దృష్టి సారించిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అక్కడ ఎమ్మెల్యే కాకా సురేష్ పూర్తి స్థాయిలో అభివృద్ధి సంతరించుకుంటున్న నేపథ్యంలో అక్కడ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో ఆయన ఆ పార్క్ కూడా ప్రారంభించిన పరిస్థితి. ఆ యొక్క పార్క్ ప్రారంభం అనంతరం కూడా ఇటు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి పేదల సేవలో ప్రజా వేదిక సభను ఏర్పాటు చేశారు. ఆ యొక్క సభలో సీఎం నారా చంద్రబాబు ప్రసంగించిన అనంతరం ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో కూడా ఒక ప్రత్యేక మాట మంచి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా 4 గంటలకు ఒంటిమిట్టకి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడ 6 గంటల 15 నిమిషాలకు కూడా కోదండ రామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా ఇరు దంపతులు కూడా హాజరవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రాక కోసం ఓవైపు కూటమి నేతలు కావచ్చు, ప్రత్యేకించి టీడీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది. ఇటు వింజమూరు సంబంధించి ఇప్పటికే ఇటు జిల్లా ఎస్పీ అజిత విజయంతో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, స్థానికమైనటువంటి ఎమ్మెల్యే కాకర్ సురేష్ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రాక కోసం పెద్ద మొత్తంలో భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నేరుగా అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం ఏదైనా ఉందంటే పథకం ఇది ఎన్టీఆర్ భరోసా అని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 22 నెలల్లో సుమారు 60,430 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ చేపట్టింది. నేడు నెల్లూరు జిల్లాకు సంబంధించి 2.91 లక్షల మందికి కూడా సుమారు 108 కోట్ల రూపాయలను ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి, అదేవిధంగా వింజమూరు మండలంలో 5,480 మందికి కూడా ఈ యొక్క ప్రభుత్వం నేరుగా ఈ యొక్క ఖాతాలో కావచ్చు, ప్రత్యేకించి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కూడా జమ చేసేందుకు కూడా పెద్ద మొత్తంలో అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి శ్రావణి. మొత్తంగా నేడు జిల్లాకు సంబంధించి సీఎం రాక కోసం ఇటు కూటమి నేతల్లో కావచ్చు, ప్రత్యేకించి టీడీపీ క్యాడర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి శ్రావణి. తేజ, మరి ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఇటు సీఎం దంపతులు అక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ అధికారంతరం కూడా పూర్తిగా పటిష్ట స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేకించి పూజా కార్యక్రమం, ప్రత్యేకించి స్టాల్స్, అక్కడ భారీగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పెద్ద మొత్తంలో ఇటు భక్తులు హాజరైనటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునేందుకు అక్కడ అధికారాంతరం కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి పార్కింగ్, మౌలిక సదుపాయాలు, ప్రత్యేకించి సీఎం దంపతుల రాక నుంచి వెళ్ళేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒంటిమిట్ట చాలా దైవానికంగాను చాలా సాంప్రదాయంగా జరిగే యొక్క సీతారాముల వారికి సీఎం నేరుగా పట్టు వస్త్రాలతో పాటు తలంబ్రాలు సంపాదించిన నేపథ్యంలో అక్కడ పెద్ద మొత్తంలో కూడా
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అక్కడ వచ్చిన వారుగా పూర్తి స్థాయిలో నేరుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేయడంలో కూడా వైపు స్థానిక ప్రజానీకం కావచ్చు, పెద్ద మొత్తంలో భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి శ్రావణి. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.